గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. అమరావతిని మళ్ళీ ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమరావతి రైతులు, ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కళ నిజమవుతుందని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 6 సంవత్సరాలు నష్టపోయాం, కానీ ఇది అతి త్వరగా నెక్స్ట్ 3-4 ఇయర్స్లో అమరావతి మొత్తం ఒక పెద్ద మహానగరంగా తయారవుతుందని నాకు చాలా గట్టి నమ్మకం. ఈరోజు ప్రధానమంత్రి గారు అమరావతి ఫౌండేషన్ స్టోన్ వేయడం జగన్మోహన్ రెడ్డి పైన చంపపెట్టు, అవునా కదా? ఏదైతే ఒకసారి క్యాపిటల్గా నిర్ణయించిన తర్వాత ఆ క్యాపిటల్ను ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్లు తీసుకొని డిజైన్ చేసి లేఅవుట్ చేసి వర్కులు స్టార్ట్ చేస్తే ఆ అమరావతిని పాడు చేయాలని అక్కడ వేసిన రోడ్లు కూడా తవ్వేసి అక్కడ ఉండే మెటీరియల్ కూడా అమ్మేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకు ఏమనిపిస్తుంది? నేను చేసింది తప్పు, పొరపాటు చేశాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని క్షమించాలని చెప్పి కోరవలసిందిగా చెప్తాను. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు, ఇంకొకరి సొత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తుని ఏ విధంగా దుర్వినియోగం చేశారు? అమరావతి క్యాపిటల్ అనేది లేకుండా చేసి విశాఖపట్నంలో వీర విహాంగం చేద్దామని చెప్పేసి అక్కడ ఆ కొండపైన గెస్ట్ హౌస్ కట్టుకోవడం ఏంటి? ఎందుకు నీకు అమరావతి అంటే అంత కోపం, అంత ద్వేషం, అంత పగ? ఈరోజు ఏమవుతుంది అమరావతి చూస్తున్నావు కదా. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటి విన్నపం, నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలేసి పర్మనెంట్గా బెంగళూరులో ఆ ప్యాలెస్లోనే ఉండవలసిందిగా కోరుచు. ఈ రాజకీయాలకు నువ్వు పనికిరావు. నీకు కావాల్సినంత దోచుకున్నావు. ఆ దోచుకున్న డబ్బులతో నువ్వు ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. తప్పకుండా 3 సంవత్సరాల లోపే ఈ క్యాపిటల్ పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు నిజమవుతాయి. చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సఫలమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.